హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి పాలకూరని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేయండి. మనము పాలకూరని ముందుగా మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగాలి. ఇలా కడగడం వల్ల ఇసుక ఏమన్నా డస్ట్ ఉంటే పోతాయి. తర్వాత ఇలాగా పాలకూరని కట్ట ఇప్పి మొత్తం అంతా కూడా ఇలాగా సెపరేట్ చేసుకోవాలండి. లోపల పిచ్చి చెట్లు అలాగే గడ్డి లాంటి తుంగగడ్డలు ఉంటాయి, అలాంటివి తీసేసుకోవాలి. మనం అలాగే కట్ చేసి వండుకున్నాం అనుకోండి మన హెల్త్ కి హానికరం అవుతుంది. కాబట్టి అలాగే మళ్ళీ ఈ పాలకూరకి ఇరువుగా పురుగు పడుతుంది కాబట్టి పురుగు మందులు కొడతా ఉంటారు. అలా కొట్టిన పురుగు మందుల వల్ల మన హెల్త్ కి చాలా హానికరం అవుతుంది. కాబట్టి మనము ఈ పాలకూరని శుభ్రంగా మళ్ళీ కూడా ఇలా తీసుకుని శుభ్రపరచుకున్న తర్వాత కట్ చేసుకుని ఉప్పు వేసిన వాటర్లో వేసి ఒక 2-3 సార్లు మళ్ళీ కూడా బాగా కడుక్కుని అప్పుడు మనం కర్రీలకి ఉపయోగించుకోవాలి. ఇది వచ్చేసి పప్పు పాలకూరలోకి చాలా బాగుంటుందండి. అలాగే దీంతో మనము పకోడీ కూడా చేసుకోవచ్చు. పాలక్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే పాలక్ పన్నీర్ అని చాలా వంటల్లోనే వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పాలకూర అనేది మన హెల్త్ కూడా చాలా మంచిది. మరి ఎంతో టేస్టీగా హెల్త్కి మంచిగా ఉపయోగపడే ఈ పాలకూరని మరి శుభ్రంగా కడిగి మరి మన ఇంటిల్లి పదికి రుచికరమైన ఆహారంలోకి వండి వడ్డించండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పాలకూరని శుభ్రపరచుకునే విధానాన్ని ఇప్పుడు మీరు చూసేసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోలు ఉన్నాయి, చూసి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని అందించండి. మీ ఫీడ్బ్యాక్ని అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం ఛానల్లో కలుద్దాం.